ఒక్కో ఊరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆహార ప్రియులకు మాత్రం ఖచ్చితంగా ఏ ఊరు వెళ్ళినా కూడా వారికి నచ్చిన వంటకాలు ఎక్కడ దొరుకుతున్నాయి, లేదంటే అక్కడ ఎటువంటి ప్రాచీనమైనటువంటి హోటల్స్ ఉన్నాయంటూ కూడా వెతుక్కుంటూ ఉంటారు. ఏలూరుకి వస్తే అప్పలరాజు మిలిటరీ హోటల్, ఇది దాదాపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు చాలా రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి నోటెడ్ అయినటువంటి హోటల్. ఎందుకు ఇంత నోట్ అయింది, అట్లాగే ఇక్కడ ఎటువంటి వెరైటీస్ దొరుకుతాయి అనేవి ఇప్పుడు ఆర్టీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం. ఇది సుమారు 105-106 సంవత్సరాలు అయిందండి. మా తాతగారు స్టార్ట్ చేశారు, మేము మనవాళ్ళం. అది మా దగ్గర చికెన్ 2 రకాలు, మటన్ 2 రకాలు, రొయ్య, పీత, పెట్ట, చేప 6 రకాలు ఉంటుందండి. చేప బొమ్మడాయి, పండుగప్ప, కట్టిపరిగి, రూప్చందు, శీలావతి, కొయ్యంగా, సందువా ఉంటుంది. వీటిలో మొత్తం మీద 5 నుంచి 6 రకాలు ఉంటుందండి ప్రతిరోజు. 11 to 4, 4:30 అండి. 11 o'clock స్టార్ట్ చేస్తాం, 4-4:30 క్లోజ్ అండి. మొత్తం విలేజ్లో అంతా చుట్టుపక్కల అందరూ వస్తూ ఉంటారు, జిల్లా నుంచి అందరూ నలుమూల నుంచి వస్తుంటారండి. నా పేరు అప్పలరాజు అండి. మాది అప్పలరాజు హోటల్ అండి, ఏలూరు అండి. మా దగ్గర చికెను, మటను, రొయ్యి, చేప, పెట్ట, పీత అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ దొరుకుతాయండి. ఇంకా స్థాపించా దగ్గర ఇక్కడ ఫుడ్ ఐటమ్ నాన్ వెజ్ అన్నీ కూడా బాగుంటాయండి. కొంచెం టైం దాటినా కూడా దొరకదు కూడా ఇక్కడ ఫుడ్. అందుకే కొద్దిగా ఎర్లీగానే రావాలి ఏదైనా తినాలంటే. ఏ ఐటమ్ అన్నా బాగుంటుంది. నాన్ వెజ్ అన్నీ బాగుంటాయండి. నాన్ వెజ్ పండుగప్ప, స్క్రాపు, రొయ్య, మటను, చికెను, ఫిష్ ఐటమ్ అన్నీ ఫేమస్సేనండి. ఏదైనా చెప్పలేము. ఇక్కడ అన్ని ఐటమ్లు కూడా బాగుంటాయి. 79లో 10th అయింది. అక్కడి నుంచి నేను కొద్దిగా ఇక్కడ కారు ట్యాక్సీ తిప్పేవాడిని కోమల విలాస్ ముందు. అప్పటి నుంచి నాకు ఈ హోటల్ అలవాటండి. చాలా బాగుంటుంది. చూడటానికి కొద్దిగా మసాలాలు ఎక్కువలాగా అనిపిస్తుంది, కానీ కంటికి తింటే ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను బిర్యానీ కానీ చికెన్ ఫ్రై కానీ ఏం తీసుకున్నా డైజెషన్ బాగుంటుంది, చారు బాగుంటుంది. అడిగి మరి ఇంకొద్దిగా మనం కొన్నదో ప్లేట్ అయితే ఇంకొక ప్లేట్లో 4 రకాల ముక్కలు చేపని, రొయ్యని అలా సప్లై చేస్తూ ఉంటారు. ఏమంటే ఏదో ఇంట్లో భోజనం చేసినట్టు ఉంటుంది మనకి. మా ఫాదరు ఆయన కూడా వచ్చేవాళ్ళు. అయితే నేను వచ్చేది మటుకి 79-80 నుంచి అండి. చాలా బాగుంటుంది. ఈ రోజుకి కూడా మా ఇంట్లో భోజనం జరిగినా కూరనో ఏదో ఒకటి తీసుకెళ్తూ ఉంటాం. ఇవాళ చికెన్ ఫ్రై కోసం వచ్చాను. అలాగే ఫిష్ ఉంటుంది. పిట్ట మాంసం పూర్వం ఉండేది, పరసపిట్టలు అవి ఇప్పుడు నిషేధం కాబట్టి కౌజుపిట్టలు స్పెషల్ అండి, అవి చేసి ఇస్తారు. కౌజుపిట్ట మాంసం బాగుంటుంది, చేప బాగుంటుంది, మటన్ ఇంకా బాగుంటుంది. ఇంటి భోజనం లాగా ఉంటుంది, ఏ విధమైన ఇబ్బంది ఉండదు. బయట కొన్ని చోట్ల తింటాం మనం, తెల్లారి అరగదు, ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ మళ్ళీ వడ్డించడం కూడా బాగుంటుంది. ఒకదానికి ఇంకొద్దిగా యాడ్ చేసి ఇవ్వటం మనకి, అది కొద్దిగా టేస్ట్ చేయించటం అలా బాగుంటుందండి. నా అలవాటు ప్రకారం నేను ఈరోజు కంటిన్యూ అవుతున్నా. మా పిల్లలు కూడా ప్రస్తుతం ఇదే కావాలని అడుగుతుంటారు. ఓకే.